మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతాం. ఎందుకంటే మనకు అది హ్యాబిట్ లేదు. ఏదైనా ఒక అలవాటుగా మారాలి. అలవాటుగా మారాలంటే ఏంటి మీకు డీటెయిల్గా చెప్తా. ఇది మీరు కనుక ఫాలో అయ్యారనుకో ప్రాపర్గా మీకు ఇన్వెస్టింగ్ అనే హ్యాబిట్ వచ్చేస్తుంది. దీని గురించి నేను బోర్డు పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో మనకు ఏదైనా హ్యాబిట్ బిల్డ్ కావాలంటే ఫస్ట్ ఉండాల్సింది ఏంటో తెలుసా? డిజైర్. ఇది ఫస్ట్ స్టెప్. డిజైర్ అంటే ఏంటి? వాంట్. అరే నాకు అది కావాలి, నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే నేను డ్రైవింగ్ చేయాలి, నేను మందు తాగాలి. ఈ వాంట్ అనే డిజైర్తో చేసినావా దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ డిజైర్. ఓకే, ఇప్పుడు డిజైర్ ఉంటే సరిపోతుందా? ఏదైనా హ్యాబిట్ బిల్డ్ అవ్వాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి దానికి సంబంధించింది. ఇది సెకండ్ స్టెప్. ఓకే, ఈ సెకండ్ స్టెప్లో మనకేమవుతుంది? వాట్ టు ఆర్ వై టు. అంటే ఇక్కడ మన ఇన్వెస్టింగ్ లాంగ్వేజ్లో మాట్లాడితే అసలు బాండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాట్. ఓకే, అండ్ వై టు అంటే ఎందుకు బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే దానికి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకుండా మనకు హ్యాబిట్ బిల్డ్ అవ్వదు అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేము. ఆ భయం అనేది ఉంటుంది. సో డిజైర్ అండ్ నాలెడ్జ్ రెండు అయిపోయినాయా? ఇక్కడ ఇంకొకటి థర్డ్ స్టెప్ వచ్చేసి స్కిల్. స్కిల్ అంటే ఏంటి? హౌ టు ఇన్వెస్ట్ మనీ, హౌ టు డ్రైవ్ ద కార్. సో ఎగ్జాంపుల్ మీకు కార్ డ్రైవింగ్ చెప్తా. కార్ మీకు స్టీరింగ్ ఏంటో తెలుసు, నీకు క్లచ్ అంటే ఏంటో తెలుసు, గేర్ అంటే ఏంటో తెలుసు, బట్ ఎలా నడపాలో తెలియదు. అంటే ఎలా తిప్పాలి, ఇలా ఇదంతా ఒక స్కిల్ అనమాట. అలానే ఇన్వెస్ట్మెంట్లో కూడా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అనేది స్కిల్. ఇవి మూడు ఉంటేనే మనకు హ్యాబిట్ అనేది బిల్డ్ అవుతుంది. ఈ హ్యాబిట్ దేనికైనా సరే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టింగ్ అనుకోవచ్చు, డ్రైవింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొక కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకున్నాం దానికైనా సరే యూ కెన్ బిల్డ్ దిస్ హ్యాబిట్. కానీ ఈ మూడు అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. డిజైర్, నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉంటేనే యూ విల్ గెట్ దట్ హ్యాబిట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఏ దాంట్లో అయినా సరే ఇట్ ఈస్ మస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.